2019 ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న కమలదళం తెలంగాణ సర్కారుపై ఆరోపణలు ఎక్కుపెట్టింది. కుటుంబ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి అసాధ్యమని, భాజపాతోనే పురోగతి సాధ్యమని స్పష్టం చేసింది. కేంద్రం రాష్ట్రానికి వేల కోట్లు ఇచ్చినా అవి ప్రజలకు చేరడం లేదని సూర్యాపేటలో జరిగిన వికాస్ పర్వ్ సభలో ఆరోపించింది. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించిన వికాస్ పర్వ్ సభావేదికగా తెరాస సర్కారుపై మాటల యుద్ధం ప్రకటించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 2 ఏళ్లలో ఎలాంటి అవినీతి ఆరోపణ లేని పాలన అందించిందని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచి దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్నట్లు తెలిపారు. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధికి ఎంతో చేస్తున్నామని స్పష్టం చేశారు. ये 2 साल में की मोदी सरकार ने तेलंगाना के विकास के लिए 90,000 करोड़ से ज्यादा राशि तेलंगाना सरकार को दी है. अगर कोई पूछेगा तो उसका एक एक पाई का हिसाब देने के लिए मैं तैयार हूं. भारत सरकार ने बहुत सारा पैसा योजनाएं तेलंगाना के विकास के लिए भेजी है, मगर नीचे तक नहीं पहुंचती है. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. मित्रों, ये परिवारों की पार्टियां चाहे कोई भी राज्य में चलती हो, जिन पार्टियों में आंतरिक लोकतंत्र नहीं है वो देश का भला नहीं कर सकती, तेलंगाना का भला नहीं कर सकती. तेलंगाना का संपूर्ण विकास नरेंद्र मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी ही कर सकती है और कोई नहीं कर सकता. ఎంఐఎంను ఢీకొట్టే సత్తా భాజపాకే ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. मित्रों, ये तो रजाकारों के सामने स्वतंत्रता की लड़ाई लड़ा हुआ प्रदेश है. आप मुझे बताइए, ओवैसी की कौमवादी मानसिकता का जवाब चंद्रशेखर राव दे सकते हैं क्या? दे सकते हैं? दे सकते हैं? उसका जवाब भारतीय जनता पार्टी ही दे सकती है और कोई नहीं दे सकता. రాష్ట్ర పార్టీ నేతలు సైతం కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. 5 మంది ఎమ్మెల్యేలు అస్సాంలో భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ పోరాటాల వల్ల ఇవాళ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో కూడా 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. పంచ పాండవులుగా ఉన్నాము. ఇవాళ ధర్మం కోసం నిలబడతాం. ప్రతి పల్లెలో బీజేపీ జెండా. తెలంగాణ అసెంబ్లీలో 2019లో మన అజెండా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టీఆర్ఎస్ యొక్క నియంతృత్వ అప్రజాస్వామిక అసంబద్ధ పాలనను వ్యతిరేకించేటువంటి అన్ని రాజకీయేతర శక్తులను వ్యక్తులను కలుపుకొని వ్యూహాత్మకంగా ప్రజల ముందుకు వచ్చి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఎండగడతాం. సూర్యాపేట సభకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు.